వెల్కమ్ టు అవర్ ఛానల్ నేర్చుకుందామా. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి అనేక లెసన్స్ నేర్చుకున్నామని చెప్పి ఆశిస్తున్నాం. ఇక్కడ నుంచి మీకు కొత్త టెక్నాలజీస్ జావా స్క్రిప్ట్ లాంటి కొత్త టెక్నాలజీస్ 1 by 1 చెప్పుకుంటూ వెళ్తాను. ఓకే, ఇంతకు ముందు లెసన్లో మీకు బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి చెప్పాను. ఇప్పటి నుంచి ఈరోజు వీడియోలో మీకు జావా స్క్రిప్ట్ ఇంట్రడక్షన్ చేస్తున్నాను. ఈ లెసన్ నుంచి నెక్స్ట్ లెసన్ జావా స్క్రిప్ట్ ఫండమెంటల్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 1 by 1 చెప్పుకుంటూ వెళ్తాను. ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. జావా స్క్రిప్ట్. అసలు మనం జావా స్క్రిప్ట్ ఎందుకు నేర్చుకోవాలి? ఓకే, అసలు జావా స్క్రిప్ట్ అంటే ఏమిటి? దీనికన్నా ముందు మీకు ఇంతకు ముందు వీడియోలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏమిటి, మిషన్ లాంగ్వేజ్ అంటే ఏమిటి, ఇదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. దానికి సంబంధించిన వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో పెట్టే చూడండి. అది చూసి మీకు కొంచెం బేసిక్ ప్రోగ్రామింగ్ అండర్స్టాండింగ్ వచ్చింది. ఓకే, జావా స్క్రిప్ట్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఇంకోటి చాలా అర్జెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్. జావా వేరు, జావా స్క్రిప్ట్ వేరు. జావా అండ్ జావా స్క్రిప్ట్ ఆర్ బోత్ ఆర్ డిఫరెంట్, నాట్ ద సేమ్. ఓకే, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. జావా స్క్రిప్ట్ నేర్చుకున్నది జావా నేర్చుకున్నట్టుగా కాదు. జావా వేరు, జావా స్క్రిప్ట్ వేరు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఓకే అయితే ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్లో జావా స్క్రిప్ట్ చాలా ఇంపార్టెంట్. జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే మీకు తొందరగా జాబ్ వచ్చింది, ప్లస్ ఫ్యూచర్లో కూడా మీకు మీ జాబు హై లెవెల్ వెళ్తానికి ఉపయోగపడుద్ది. ఎందుకు అవన్నీ మీకు తెలియాలంటే 1 by 1 చెప్తాను, వినండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా స్క్రిప్ట్ గురించి తెలుసుకునే ముందు మీకు క్లయింట్ సర్వర్ అనే ఆర్కిటెక్చర్ గురించి చెప్తాను. ఓకే, క్లయింట్స్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి, కొంచెం ఈ పదాలు నేర్చుకుంటే మీకు కొద్దిగా అండర్స్టాండింగ్ వచ్చింది. ఓకే చెప్తానండి. మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. ఎలా ఓపెన్ చేస్తారు? మీరు మీ మొబైల్లో కానీ లేదా మీ ల్యాప్టాప్లో కానీ మీ కంప్యూటర్లో కానీ బ్రౌజర్స్ అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, క్రోమ్ కానీ, ఫైర్ ఫాక్స్ కానీ అంతే కదా. ఇలాంటి బ్రౌజర్స్ ఓపెన్ చేసి వెబ్సైట్ కొడతారు. వెబ్సైట్ కొట్టంగానే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, అయితే ఇదంతా ఏం జరిగిద్దంటే అసలు ఈ ఫ్లో అంటే ఏంటి? మీరు వెబ్సైట్ ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి అంటే క్రోమ్ కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ ఓపెన్ చేసి వెబ్సైట్ అడ్రస్ అనగానే ఏం జరిగిద్దంటే మీరు ఒక అడ్రస్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ google.com అన్నాడు, లేదా facebook.com అన్నాడు, ఇలా రకరకాల వెబ్సైట్లు ఉంటాయి కదా. ఆ వెబ్సైట్ అంటే ఒక సర్వర్ యొక్క అడ్రస్. మనకు ఒక్కొక్క ఇంటికి ఎలా అడ్రస్ ఉండిద్దో అలా ఒక్కొక్క వెబ్సైట్కి ఒక అడ్రస్ ఉండిద్ది. సో అడ్రస్ ఇవ్వగానే అడ్రస్ ఎక్కడ ఉన్నదో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటుంది. సో అడ్రస్ అన్నీ ఎక్కడ ఉంటాయి? సర్వర్ అనే ఒక దాంట్లో ఉంటాయి, ఎక్కడో ఒక ప్లేస్లో. ఇప్పుడు google.comలో ఆ వెబ్సైట్ సంబంధించిన కోడ్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, డేటా కానీ మొత్తం ఆ సర్వర్లో ఉంటాయి. ఓకే, ఆ సర్వర్లో నుంచి మీ కంప్యూటర్లో లోడ్ అవుతాయి. ఓకే, మీ దగ్గర ఉన్న బ్రౌజర్లోకి లోడ్ అవుతుంది. ఎలా అంటే మీరు వెబ్సైట్ అడ్రస్ ఇవ్వగానే ఇంటర్నెట్ ద్వారా, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మీరు చూస్తే మొబైల్, బ్రౌజర్, ల్యాప్లోంచి వెబ్సైట్ అడ్రస్ ఇవ్వగానే అవి ఇంటర్నెట్ ద్వారా, అంటే మన నెట్ కనెక్షన్ ద్వారా అడ్రస్ ఎక్కడుంది సర్వర్. ఓకే, అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చి మళ్ళీ మనకు కావాల్సిన చదివి లోడ్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇది జరిగేది. అయితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉందో దాన్ని సర్వర్ అంటారు. మనం చూసేది, మనం ఎక్కడి నుంచి ఇస్తున్నాం దాన్ని క్లయింట్స్ అంటారు. అంటే ఏంటి, మన ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్లో వాటిల్లో బ్రౌజర్స్ ఓపెన్ చేస్తాం, వాటి క్లయింట్స్ అయితే అంటారు. అంటే మీ దగ్గర. కానీ ఈ వెబ్సైట్ మొత్తం ఎక్కడ ఉంది? సర్వర్లో, వాటిని సర్వర్స్ అంటారు. ఓకే, మీకు క్లియర్గా అండర్స్టాండింగ్ వచ్చిందా? క్లయింట్స్ అంటే సర్వర్ అంతే. క్లయింట్స్ అంటే మీరు ఓపెన్ చేసే బ్రౌజర్స్, గూగుల్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అలా. అయితే మీకు ఇంతకుముందు ప్రోగ్రామ్ లాంగ్వేజ్ గురించి చెప్పా. సో కొన్ని ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి. కొన్ని ప్రోగ్రామ్ లాంగ్వేజ్ సర్వర్ సైడే పనిచేస్తాయి, క్లయింట్ సైడ్ పనిచేయం. అంటే మనం ఎక్కడ వెబ్సైట్ పెట్టామో అక్కడ ప్రోగ్రామ్ జరిగి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్
మీ ఆధార్ కార్డ్ ఇన్ఫర్మేషన్, మీ పాన్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఒక ఆధార్ కార్డ్ సైట్కి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టంగానే ఇంటర్నెట్ ద్వారా ఆ వెబ్సైట్ ఎక్కడ ఉన్న అక్కడికి వెళ్ళి లేదు వెళ్ళిన తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎక్కడ ఉందో ఇంటికి తీసుకురావాలి కదా, అదంతా ఒక ప్రోగ్రామింగ్ కదా. ఇలా మీకు ఆధార్ కార్డ్ నెంబర్ బేస్ చేసుకొని ఇంటికి తీసుకురావాలి, ఇదంతా ఒక ప్రోగ్రామింగ్. అంటే సర్వర్ సైడ్ దగ్గర ఒక ప్రోగ్రామింగ్ ఉండాలి. అలా సర్వర్ సైడ్ దగ్గర అనే ప్రోగ్రామింగ్స్ని సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్స్ అంటారు. ఓకే, ఇప్పుడు ఆ డేటా వచ్చిన తర్వాత మీ బ్రౌజర్ చూపించాలి కదా, బ్రౌజర్లు చూపించాలి కదా, ఇలా కొంచెం కలర్ఫుల్గా చూపిస్తే మీకు లోడ్ అయింది కదా. అలా మీకు చూపించే మీ క్లయింట్స్ దగ్గర, మీ క్లయింట్ సైడ్ అంటే మీ బ్రౌజర్స్ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ చూపించే ఆ ప్రోగ్రామింగ్స్ క్లయింట్ సైడ్ ప్రోగ్రామ్స్ అంటారు. అలా కొన్ని ప్రోగ్రామింగ్స్ క్లయింట్ సైడే పనిచేస్తాయి, కొన్ని ప్రోగ్రామింగ్స్ సర్వర్ సైడే పనిచేస్తాయి. ఓకే, సో క్లయింట్ సైడ్ పనిచేసే ప్రోగ్రామ్ క్లయింట్ సైడ్ ప్రోగ్రామ్స్ అంటారు, సర్వర్ సైడ్ పనిచేసే ప్రోగ్రామ్ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్స్ అంటారు. ఓకే, అంటే ఇక ఫ్రంట్ ఎండ్, క్లయింట్ అంటే ఫ్రంట్ ఎండ్ మీకు కనపడేది, బ్యాక్ ఎండ్ అంటే వెనకాల అంటే సర్వర్ దగ్గర. సో క్లయింట్నే ఫ్రంట్ ఎండ్ సైడ్ అంటారు, సర్వర్ని బ్యాక్ ఎండ్ సైడ్ కూడా అంటారు. అందుకే కొంతమంది డెవలపర్ని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటారు. అంటే వాళ్ళేంటి క్లయింట్ సైడ్, అంటే మీ క్లయింట్ సైడ్ రన్ అయ్యే ప్రోగ్రామ్స్ నేర్చుకుంటారు. క్లయింట్ సైడ్ ప్రోగ్రామ్స్ వాటి మీద నేర్చుకునే వర్క్ చేసే ప్రోగ్రామర్స్ని క్లయింట్ సైడ్ ప్రోగ్రామ్స్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంటారు. ఏ డెవలపర్ అయితే ఓన్లీ క్లయింట్ సైడ్ ప్రోగ్రామ్స్ నేర్చుకుంటారో ఆ డెవలపర్స్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. కొంతమంది బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అంటే బ్యాక్ ఎండ్ సర్వర్ సైడ్ పనిచేసే వాళ్ళ దగ్గర ఉన్న ప్రోగ్రామ్స్ నేర్చుకుంటారు, వాళ్ళని బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అంటారు. ఓకే, సర్వర్ సైడ్ డెవలపర్స్ అని కూడా అంటారు. అయితే బ్యాక్ ఎండ్ డెవలపర్ సర్వర్ ఎగ్జాంపుల్స్ ఏంటి, సర్వర్ సైడ్ పనిచేసే లాంగ్వేజెస్ ఏంటి, సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్స్లో ఎగ్జాంపుల్స్ PHP, జావా, .NET. ఇవి సర్వర్ సైడ్ రన్ చేసే ప్రోగ్రామ్స్, మనకు కనపడే ఫ్రంట్ ఎండ్ కాదు. సో బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అంటారు వాళ్ళని. అలా సర్వర్ సైడ్ రన్ అయ్యే ప్రోగ్రామ్స్ ఏంటి, PHP, జావా, .NET ఇలాంటివి. సో మీరు నేర్చుకుంటే సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ నేర్చుకున్నట్టు. అయితే కొంతమంది జావా, .NET, ఈ PHP నేర్చుకోరు. వీళ్ళు ఇక్కడ ఓన్లీ క్లయింట్ సైడ్ రన్ చేసే ప్రోగ్రామ్స్ నేర్చుకుంటారు. ఓకే, సో క్లయింట్ సైడ్ రన్ చేసే ప్రోగ్రామ్స్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్, యాంగ్లర్, రియాక్ట్, ఇవన్నీ క్లయింట్ సైడ్ రన్ చేసే రన్ అయ్యే ప్రోగ్రామ్స్. సో ఇలా జావా స్క్రిప్ట్, యాంగ్లర్, రియాక్ట్ నేర్చుకునే వాళ్ళు ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంటారు. జావా, PHP, .NET ఇలా బ్యాక్ ఎండ్ అంటే సర్వర్ సైడ్ అనే పనిచేసి బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అంటారు. కొంతమంది ఇప్పుడు బాగా డిమాండింగ్ ఉన్న వాళ్ళు నాలెడ్జ్ బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్ రెండు లాంగ్వేజెస్ ఉంటే మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. వాళ్ళు ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటారు. సో ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఏం చేస్తారంటే క్లయింట్ సైడ్లో ఉన్న నాలెడ్జ్ ఉంటుంది, సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ దగ్గర నాలెడ్జ్ కూడా ఉంటుంది. అయితే మీకు ప్రజెంట్ ఎవరైనా స్టార్టింగ్ IT ఇండస్ట్రీలో వచ్చేవాళ్ళు ఏదైనా ఒకటే నేర్చుకోండి. మీరు మెల్లమెల్లగా ఎక్స్పీరియన్స్ నేర్చుకొని వెళ్ళాలని ఒకేసారి నేను నేర్చుకుంటే మొత్తం కన్ఫ్యూజ్ అవుతారు. సో ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి, అయితే సర్వర్ సైడ్ లాంగ్వేజ్ నేర్చుకోండి లేదా ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. రెండు నేర్చుకోవచ్చు, ఎలా ఫ్యూచర్లో 1 by 1 నేర్చుకుంటే రెండు నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు క్లయింట్ సైడ్ మాత్రం రన్ చేసే ప్రోగ్రామ్స్ జావా స్క్రిప్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్, జావా స్క్రిప్ట్. అయితే ఇప్పుడు జావా స్క్రిప్ట్ క్లయింట్ సైడ్లో పనిచేస్తుంది, సర్వర్ సైడ్లో కూడా పనిచేస్తుంది. చాలామంది అంతా జావా స్క్రిప్ట్ క్లయింట్ సైడే పనిచేస్తుంది అంటారు. అవును, అది కరెక్ట్. ఇనిషియల్గా జావా స్క్రిప్ట్ క్లయింట్ సైడే పనిచేస్తుంది. అయితే ఇప్పుడు జావా స్క్రిప్ట్ సర్వర్ సైడ్ కూడా పనిచేసేలా చేస్తున్నారు. ఎలా అదంతా మీకు నెక్స్ట్ సెషన్లో చెప్తారు. సో జావా స్క్రిప్ట్ అనేది రెండు సైడ్ పనిచేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. ఎందుకని క్లయింట్ సైడ్లో పనిచేస్తే ఎక్కువ ఫ్రంట్ ఎండ్ మీద మనకి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ రాస్తే ప్రోగ్రామింగ్ అంటే క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ ప్లస్ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ మొత్తం కలిపితే ఒక వెబ్సైట్ అయితే అంతే కదా. అంటే సర్వర్ సైడ్ డేటా తెచ్చి మీ ఫ్రంట్ ఎండ్ చూపించింది అంతా ఒక వెబ్సైట్ కదా. ఓకేనా, సో ప్రోగ్రామ్ మొత్తం ఒక అప్లికేషన్ చేయాలంటే మీకు క్లయింట్ సైడ్ అనేది బ్యాక్ సర్వర్ సైడ్ ఉంది. అయితే సర్వర్ సైడ్ ఒకటే ఉంటుంది, ఐదర్ జావా, ఐదర్ PHP, ఐదర్ .NET. కానీ ఫ్రంట్ ఎండ్ మీద జావా స్క్రిప్ట్ కామన్. అంటే జావా అంటే సర్వర్ సైడ్ జావా ప్రోగ్రామ్ మీద ఇంప్లిమెంట్ చేసిన అప్లికేషన్స్ కానీ, PHP మీద ఇంప్లిమెంట్ చేసిన అప్లికేషన్స్ కానీ, .NET మీద ఇంప్లిమెంట్ చేసిన అప్లికేషన్స్ కానీ ఫ్రంట్ ఎండ్ జావా స్క్రిప్ట్ కామను. సో ఎక్కడికి వెళ్ళినా ఏ అప్లికేషన్లో జావా స్క్రిప్ట్ కామన్గా ఉంటుంది. కానీ సర్వర్ సైడ్ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ జావా స్క్రిప్ట్ అనేది కామన్గా ఉంటుంది. సో జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే చాలా మంచిది. ఓకే, మరి ఇప్పుడు జావా స్క్రిప్ట్ మీకు క్లయింట్ సర్వర్ అండర్స్టాండింగ్ వచ్చింది కదా. ఇప్పుడు జావా స్క్రిప్ట్కి వెళ్దాం. ఓకేనా, ఓకే.
వాట్ ఈస్ ద జావా స్క్రిప్ట్? జావా స్క్రిప్ట్ ఇదంతా ఏమిటి? ఓకే, జావా స్క్రిప్ట్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విత్ ఇంటరాక్ట్స్ విత్ ద వెబ్ పేజ్. అంటే మీరు ఒక వెబ్సైట్ కొట్టంగా ఒక వెబ్సైట్ లోడ్ అయితే దాన్ని వెబ్ పేజ్ అంటారు. వెబ్ పేజ్ అంటే ఏంటి? మీకు వెబ్సైట్ కొట్టంగానే మీకు ఒక ఇన్ఫర్మేషన్ లోడ్ అయ్యేది. చూస్తారు బ్రౌజర్ నెట్ ఓపెన్ చేసి మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే లోడ్ అయ్యింది కదా, దాన్ని వెబ్ పేజ్ అంటారు. ఆ వెబ్ పేజ్ హ్యాండిల్ చేయడం కోసం, చేయడం కోసం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది జావా స్క్రిప్ట్. అయితే ఈ వెబ్ పేజ్ అనేది హెచ్టిఎంఎల్తో తయారు చేస్తాడు. ఇది వెబ్ పేజ్ అనేది హెచ్టిఎంఎల్ సిఎస్తో తయారు చేస్తాడు. సో ఈ హెచ్టిఎంఎల్ సిఎస్ అనేది డిజైన్ చేయడం కోసం, అది ప్రోగ్రామింగ్ చేయదు. అంటే మీకు ఇన్ఫర్మేషన్ లోడ్ అయింది, ఓన్లీ బ్లాక్ అక్షరాలు వస్తే మీకు అర్థం కాదు కదా, కొంచెం డిజైన్గా మీరు ఏ వెబ్సైట్ అయినా ఓపెన్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఇదే తీసుకోండి. ఓకే, ఒక నిమిషం. google.com కొట్టా. సో వెబ్సైట్లో google.com కొట్టంగానే మీకు ఫ్రంట్ అని ఇదంతా లోడ్ అయింది కదా, దీన్నే వెబ్ పేజ్ అంటారు. ఈ వెబ్ పేజ్ డిజైన్ అంటే ఇక్కడ అక్షర కొంచెం ఇక్కడ ఇదేమో కొంచెం బాక్స్ లాగా, ఇది ఒక ఇమేజ్ లాగా ఇలా కనబడుతుంది. ఇలా డిజైన్ చేసే వారిని HTML/CSS తయారు చేస్తారు. ఓకే, దీన్ని వెబ్ పేజ్ అంటారు. ఒక వెబ్సైట్ కొట్టంగా లోడ్ అయ్యేదని వెబ్ పేజ్ అంటారు. ఈ వెబ్సైట్ డిజైన్ చేసే వాటిని HTML/CSS డిజైన్ చేస్తారు. HTML/CSS గురించి నేర్చుకోవాలి, దానికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. ఓకే, సో HTML/CSS చేసే వెబ్ పేజ్ని జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఏంటి కొంచెం మీకు డౌట్గా ఉంది కదా, మీకు ఏంటో అర్థం కాలేదు కదా. మీరు ఒకసారి కొన్ని వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని ఫామ్స్ లోడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ రిజిస్టర్ అవ్వమని చెప్పి కొంతమంది అంటారు. ఓకే, ఇక్కడికి వెళ్దాం. లాగిన్ రిజిస్టర్ అవ్వమని కొంతమంది అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ facebook.com ఓపెన్ చేయండి, లేకపోతే జావా ఏదో రిజిస్టర్ ఒక ఫామ్ వచ్చింది అంతేనా. వచ్చిన తర్వాత మీరు బటన్ క్లిక్ చేస్తారా, బటన్ క్లిక్ చేసినప్పుడు ఏదో జరిగిద్ది. ఓకే, అంటే ఒక యూజర్ ఇంటరాక్షన్ అంటారు. మనం అంటే యూజర్స్ అంటే మనమే ఒక బటన్ క్లిక్ చేయటము, లేదా మౌస్ క్లిక్ చేయటము, లేదా మౌస్ ఓవర్ చేయటము, ఇలా చేసినప్పుడు మనకు కనపడే వెబ్ పేజ్లో ఆటోమేటిక్గా డైనమిక్గా ఏమైనా చేంజెస్ చేయాలి అంటే ఒక యూజర్ ఇంటరాక్షన్ ద్వారా యూజర్ బటన్ క్లిక్ చేస్తాను, లేదా మౌస్ క్లిక్ చేస్తాను, మౌస్ ఓవర్ చేస్తాను, ఏమన్నా జరగాలి, ఏమైనా ప్రోగ్రామ్ రాయాలంటే అలా రాసే ప్రోగ్రామ్ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ అంటారు. సో జావా స్క్రిప్ట్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంటరాక్ట్ విత్ వెబ్ పేజ్ బేస్డ్ ఆన్ ద యూజర్ యాక్షన్స్. అంటే యూజర్ బటన్ క్లిక్ చేసినా, మౌస్ ఓవర్ చేసినా కొన్ని ప్రోగ్రామ్ జరగాలంటే ఆ ప్రోగ్రామ్ రాయడానికి ఉపయోగపడే లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్. ఓకే, దీన్ని లైవ్ స్క్రిప్ట్ అని కూడా నేను ఇనిషియల్గా, ఎందుకంటే మన కనబ వెబ్ పేజ్లో అప్పటికప్పుడు చేంజెస్ కనబడుద్ది. టైం ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు బటన్ క్లిక్ చేయడంలో ఏదో జరిగిద్ది. ఓకే, మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఏదో వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేద్దాం. ఓకే, సో మీరు ఈపీఎఫ్ విత్డ్రాల్ చేయాలనుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ ఇదే ఇవ్వండి. ఓకే, చూసి ఇలా ఒప్పేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది ఉంది, ఇది చూసారా, ఇప్పుడు ఇలా కనపడింది. ఇక్కడ చూడండి, దీని మీద హోర్జింగ్గా ఏదో జరుగుతున్నట్టుందా, ఏదో సంథింగ్ జరుగుతున్నట్టు ఆ జరుగుతంగా రాసిందే మనకి జావా స్క్రిప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది క్లిక్ చేసే సైన్ ఇన్ క్లిక్ చేశారు అంటే మీరు ఇక్కడ యూఏఎన్ ఎంటర్ చేయమని చెప్తుంది. ఇది వెబ్ పేజ్ మళ్ళీ ఇది లోడ్ అవ్వాలా అంటే ఒక బటన్ క్లిక్ చేయగానే మీరు ఏమైనా చేయకపోతే యూఏఎన్ ఎంటర్ చేయండి అని ఒక ప్రోగ్రామ్ చెప్పాలి, ఒక ప్రోగ్రామ్ ద్వారా చెప్పాలి. దాన్నే జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ అంటారు. ఓకేనా, మీకు అండర్స్టాండింగ్ వచ్చింది కదా. అలా ఒక యూజర్ ఇంట్రక్షన్ మౌస్ ఓవర్ చేస్తాను, లేదా బటన్ క్లిక్ చేస్తాను, అప్పటికప్పుడు ఏమైనా ప్రోగ్రామింగ్ చేయాలంటే జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ వాడతాడు. సో మనకు లైవ్గా జరుగుతుంది కదా, నేను లైవ్ స్క్రిప్ట్ అని కూడా అంటాడు. అది సో జావా స్క్రిప్ట్ అంటే వాట్ ఈజ్ జావా స్క్రిప్ట్? జావా స్క్రిప్ట్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విత్ ఇంటరాక్ట్స్ విత్ ద వెబ్ పేజ్. ఓకే, వెబ్ పేజ్ బేస్డ్ ఆన్ ద యూజర్ యాక్షన్స్, క్లియర్ చెప్పచ్చు. బేస్డ్ ఆన్ ద యూజర్ యాక్షన్స్ అంటే ఏంటి? బటన్ క్లిక్, మౌస్ ఓవర్, ఓకే,
ఇదనమాట. బటన్ క్లిక్ మౌస్ ఓవర్ ద్వారా ఏమైనా యాక్షన్ జరిగితే అప్పుడు జావా స్క్రిప్ట్ యూజ్ అయ్యింది. అయితే ఇప్పుడు ఇదంతా వెబ్ పేజ్లో జరుగుతుంది కదా. వెబ్ పేజ్లో ఏముంటుంది, వెబ్ పేజ్లో హెచ్టిఎంఎల్ ద్వారా చేస్తాం. అంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటారు. మీరు ఆ హెచ్కి సంబంధించిన వీడియో చూసి మీకు అర్థమైంది. ఆ ఎలిమెంట్స్ని హ్యాండిల్ చేయటమే, హెచ్టిఎంఎల్ డామ్స్ని హ్యాండిల్ చేయటమే జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ చేసే పని. ఓకే, జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ చేసే పని ఏంటంటే హెచ్టిఎంఎల్ అంటే వెబ్ పేజ్ తయారు చేసిన హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఉంటాయి, వాటిని హ్యాండిల్ చేయటమే. ఓకే, అది జావా స్క్రిప్ట్. నెక్స్ట్ ఓకే, మీకు అంతకుముందు వీడియోలు చెప్పాం. మీరు ఒక ప్రోగ్రామ్ రాస్తాడు, ఆ ప్రోగ్రామ్ మిషన్ కోడ్గా మార్చి కంప్యూటర్కి ఇవ్వాలి. ఇదంతా జరిగేదానికి ఇంకో ప్రోగ్రామ్ అనేది. ఓకే, ముందు మీరు రాసిన ప్రోగ్రామ్ని మిషన్ కోడ్గా మార్చి కంపైలర్ ఏంటి, ఆ కంపైలర్ ఉన్న ప్రోగ్రామ్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ మీ జావా స్క్రిప్ట్ మీ ప్రోగ్రామ్ రన్ చేసింది. ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్ అనేది ఏంటి, సోర్స్ కోడ్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, కంప్యూటర్కి అర్థం కాదు, దాన్ని మిషన్ కోడ్గా మార్చాలి. సో జావా అంటే ఒక కంపైలర్ కావాలి. ఒక కంపైలర్ మనం రాసిన జావా స్క్రిప్ట్ కోడ్ని మిషన్ కోడ్గా మార్చింది, వాటిని జేఎస్ ఇంజిన్ అంటారు. సో జావా స్క్రిప్ట్ని మిషన్ కోడ్గా మార్చేది జేఎస్ ఇంజిన్, జావా స్క్రిప్ట్ ఇంజిన్స్ ఉంటారు. సో జావా స్క్రిప్ట్ రన్ అవ్వాలి, మీరు రాసిన జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే ఈ జేఎస్ ఇంజిన్ ఉన్న ప్రోగ్రామ్స్ కావాలి. ఓకే, అయితే ఏం జరిగింది, జేఎస్ ఇంజిన్ ఏం చేసింది, మీరు రాసిన కోడ్ని ఈ జావా స్క్రిప్ట్ ఇంజిన్ కంపైలర్ ఏం చేసింది అంటే ముందు మీ రాసిన ఫైల్లో ఉన్న కోడ్ తీసుకుని పార్స్ చేసింది. పార్ట్స్ అంటే ముక్కలుగా డివైడ్ చేస్తుంది, అంతే. పార్సింగ్ అంటే తప్పు చెక్ చేసిద్ది, మీరు రాసిన లాంగ్వేజ్ కరెక్ట్గా రాస్తారు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా, ఎర్రర్స్ ఉంటే చెప్పిద్ది, సింటాక్స్ ఎర్రర్ ఉంటే చెప్పిద్ది, వార్నింగ్స్ ఉంటే చెప్పిద్ది. ఓకే, పార్సింగ్ అయిన తర్వాత వాడిని స్టాక్గా అంటే 1 by 1 పెట్టుకొని దాన్ని ఇంటరప్ట్కి పంపించింది. ఇంటరప్ట్ అంటే వాటిని అవి ఏం చేసిందంటే డివైడ్ చేస్తుంది అనమాట. మీరు రాసిన లాంగ్వేజ్ స్టెప్స్గా డివైడ్ చేసి దాన్ని కంపైలర్కి ఇచ్చి, కంపైలర్ ఏం చేసేదంటే 0s 1గా మార్చి ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ తీసుకొని కంప్యూటర్కి ఇచ్చింది. అది కంప్యూటర్లో ఉన్న ర్యామ్కి ఇచ్చింది, ర్యామ్ నుంచి సిపియూకి వెళ్ళింది. ఇదంతా మీకు ఇంతకుముందు లెసన్లో చెప్పాను. సో ఈ జేఎస్ ఇంజిన్, జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఏం చేసింది, జావా స్క్రిప్ట్ ఇంజిన్ మీ జేఎస్ ఫైల్లో ఉన్న కోడ్ తీసుకొని పార్స్ చేసి స్టాక్స్గా డివైడ్ చేసి కంపైలర్కి ఇచ్చి అక్కడి నుంచి మిషన్ కోడ్గా మార్చింది. సో జావా స్క్రిప్ట్ రన్ అవ్వాలంటే ఈ జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఉన్న ప్రోగ్రామ్స్ ద్వారా రన్ అవుతాయి. ఓకే, మీకు ఇందా చెప్పా వెబ్ పేజ్ ఏంటి, వెబ్సైట్ ఎక్కడ ఓపెన్ చేస్తాను, బ్రౌజర్స్లో ఓపెన్ చేస్తాను. ఏంటి, ఫైర్ ఫాక్స్, క్రోము, ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్లో ఓపెన్ చేస్తాం. మరి ఇంకోటి కూడా చెప్పా, జావా స్క్రిప్ట్ని వెబ్ పేజ్ హ్యాండిల్ చేయడం కోసం అన్నా. అలాంటప్పుడు జావా స్క్రిప్ట్ వెబ్ పేజ్ హ్యాండిల్ చేయడం అంటే జావా స్క్రిప్ట్ రన్ చేసేది ఏంటి, బ్రౌజర్ రన్ చేసేది. సో జావా స్క్రిప్ట్ రన్ చేసే ప్రోగ్రామ్స్ ఏంటి, బ్రౌజర్స్ ఏంటి, క్రోము, ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్. అంటే ఏంటి, జావా స్క్రిప్ట్ బ్రౌజర్స్ రన్ చేస్తున్నాయంటే బ్రౌజర్స్లో ఈ జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఉంటాయి. సో బ్రౌజర్స్లో మనకున్న బ్రౌజర్స్లో జావా స్క్రిప్ట్ ఇంజిన్స్ ఉంటాయి. అందువల్ల జావా స్క్రిప్ట్ బ్రౌజర్స్ రన్ చేసింది. ఈ జావా స్క్రిప్ట్ ఇంజిన్స్ ఆ బ్రౌజర్స్లలో ఎంబెడ్ అయి ఉంటాయి. అప్పుడు సో మన ఇచ్చిన జావా స్క్రిప్ట్ని తీసుకొని ఆ బ్రౌజర్ చేసిన ఇంజిన్ కంపైల్ చేసి మిషన్ కోడ్గా మార్చింది. అయితే మనకు చాలా రకాల బ్రౌజర్స్ ఉన్నాయి, క్రోమ్ ఉంది, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంది, ఫైర్ ఫాక్స్, ఓపెరా, ఇలా రకరకాలు ఉన్నాయి. అయితే కొన్ని బ్రౌజర్స్ వాళ్ళ జేఎస్ ఇంజిన్స్ సపరేట్గా తయారు చేసుకున్నారు, సపరేట్గా జావా స్క్రిప్ట్ ఇంజిన్స్ అని ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్, ఓపెరా, V8 అనే జావా స్క్రిప్ట్ ఉంటాయి. ఈ క్రోమ్ బ్రౌజర్, ఓపెరా బ్రౌజర్స్లో V8 అనే జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఉంది. ఫైర్ ఫాక్స్లో స్పైడర్ మంకీ అనే జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఉంది. ఓకే, IEలో చక్ర అనే ఉంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనే ఇంకో బ్రౌజర్, దాంట్లో చక్ర కోర్ ఉంది. సఫారీ అనే ఉంది బ్రౌజర్, దాంట్లో నైట్రో స్క్వేరల్ ఫిష్ అనే జావా స్క్రిప్ట్ ఇంజిన్స్ ఉంటాయి, ఎంబెడ్ ఉంటాయి. ఈ ఇంజిన్స్ ఆ బ్రౌజర్స్లో ఒక్కొక్క బ్రౌజర్ ఒక్కొక్క సపరేట్ జావా స్క్రిప్ట్ ఇంజిన్స్ తయారు చేసి ఎంబెడ్ అయి ఉంటాయి. అందువల్ల ఈ జావా స్క్రిప్ట్ బ్రౌజర్స్ ద్వారా రన్ అవుతాయి. సో జావా స్క్రిప్ట్ ఎక్కడ ఉన్నదంటే జావా స్క్రిప్ట్ రన్స్ ఆన్ ద బ్రౌజర్స్ విచ్ హ్యాస్ ద జేఎస్ ఇంజిన్. జావా స్క్రిప్ట్ రన్ ఆన్ ద బ్రౌజర్ విచ్ హ్యాస్ ద జేఎస్ ఇంజిన్. ఎవ్రీ బ్రౌజర్ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజిన్. ఓకే, ఎగ్జాంపుల్ V8, స్పైడర్ మంకీ, ఇవి. ఓకే, సో మన బ్రౌజర్ల ద్వారా మన బ్రౌజర్స్ జావా స్క్రిప్ట్ రన్ చేస్తాం. ఓకే, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ వస్తుంది. బ్రౌజర్స్ అనేవి ఏంటి, మన క్లయింట్ సైడ్ ప్రోగ్రామ్, మన క్లయింట్ సైడ్లో ఉన్నాయి, సర్వర్ సైడ్లో ఉన్నాయి, మన కంప్యూటర్లో ఉన్నాయి, మన కంప్యూటర్లోనే, మొబైల్లోనూ, ల్యాప్టాప్లో ఉన్నాయి. సో ఇక్కడే ఉంటున్నాయి కాబట్టి మన క్లయింట్ అంటే మన దగ్గరే ఉంటున్నాయి కాబట్టి
సో ఈ జావా స్క్రిప్ట్ అనేది క్లయింట్ సైడ్ రన్ అవుతుంది. క్లయింట్ సైడ్ ఎక్కడో రన్ అవ్వట్లేదు, క్లయింట్ సైడ్ రన్ అవుతుంది. కానీ మనం ఇంతకు ఒక మాట చెప్పాం, జావా స్క్రిప్ట్ సర్వర్ సైడ్ కూడా రన్ అవుతుంది అంటారు. అదేంటి, జావా స్క్రిప్ట్ క్లయింట్ సైడే కదా, సర్వర్ సైడ్ కూడా రన్ అయిద్దా? జావా స్క్రిప్ట్ ఓన్లీ క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ అయినా సర్వర్ సైడ్ కూడా ఉండిద్దా? దానికి ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు రీసెంట్గా, అంతకుముందు జావా స్క్రిప్ట్ ఓన్లీ క్లయింట్ సైడే కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 5 years బ్యాక్ జావా స్క్రిప్ట్ అనేది సర్వర్ సైడ్ కూడా రన్ చేసేలా చేశాడు. ఎలా చేశాడు మీకు చెప్పా. జావా స్క్రిప్ట్ రన్ చేయాలంటే ఏం కావాలి, జావా స్క్రిప్ట్ ఇంజిన్ కావాలి. ఒక ఐడియా వచ్చింది, అయితే జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఎక్కడుందో బ్రౌజర్స్లో ఉంది. అయితే కొందరికి ఐడియా వచ్చింది, సో ఈ జావా స్క్రిప్ట్ క్లయింట్ సైడ్ రన్ అవుతుంది. ఎందుకు రన్ అవుతుంది, జావా స్క్రిప్ట్ ఇంజిన్స్ ఉండటం వల్ల. అదే ఇంజిన్ తీసుకెళ్ళి సర్వర్ సైడ్లో పెట్టి అక్కడ రన్ చేయొచ్చు కదా. ఇది జావా స్క్రిప్ట్ ఇంజిన్ తీసుకెళ్ళి సర్వర్ సైడ్లో పెట్టి అక్కడ రన్ చేయొచ్చు కానీ ఆలోచన వచ్చింది. అన్ని ఒక డెవలపర్ ఏం చేశారంటే, మన క్రోమ్ బ్రౌజర్స్ వాడు V8 అనే జావా స్క్రిప్ట్ ఇంజిన్ వాడతారు కదా, దాన్ని తీసుకెళ్ళి C+ అనే ప్రోగ్రాంలో ఎంబెడ్ చేశాడు. C+ ప్రోగ్రామ్లో ఎంబెడ్ చేశాడు. ఎంబెడ్ చేయడం వల్ల అది నోడ్ ఇంజిన్గా నోడ్ ప్రోగ్రామింగ్గా మారిపోయింది. నోడ్ చేసి అంటారు దాన్ని జావా స్క్రిప్ట్ అంటారు. నోడ్ చేసి అంటారు, అదే జావా స్క్రిప్టే, మనం రాసేది మొత్తం జావా స్క్రిప్ట్. అక్కడ ఏం చేశాడు, మనం క్రోమ్ బ్రౌజర్లో ఉన్న జావా స్క్రిప్ట్ ఇంజిన్ తీసుకెళ్ళి సర్వర్లో ఉన్న C+ ప్రోగ్రామ్లో ఎంబెడ్ చేశాడు. సో ఎంబెడ్ చేయడం వల్ల ఏంటి, మన జావా స్క్రిప్ట్ కోడ్ ఇస్తే ఆటోమేటిక్గా ఆ ఇంజిన్ని తీసుకొని రన్ చేసింది. సో రన్ అయింది. సో అలా జావా V8 ఇంజిన్ని ఎంబెడ్ చేయటం వల్ల జావా స్క్రిప్ట్ రన్ అయింది. సో ఏంటి, ఇనిషియల్లీ జావా స్క్రిప్ట్ రన్స్ అన్న క్లయింట్ సైడ్ ప్రాజెక్ట్స్ ఓన్లీ, బట్ నౌ జావా స్క్రిప్ట్ అండ్ సర్వర్ సైడ్ బై ఎంబెడింగ్ ద JSON ఇన్ ద సర్వర్ సైడ్. ఓకే, దాన్ని నోట్ చేసి అంటారు. నోట్ చేసిన సపరేట్ ప్రోగ్రామ్. నోట్ చేసిన నోడ్ అనేది ఒక ప్రోగ్రామ్ అంట, ఒక ఎగ్జిక్యూటివ్ ఫైల్. అది ఒక లాంగ్వేజ్ కాదు. క్రోమ్ ఎలాగా నోడ్ అలాగా, బ్రౌజర్ ఎలాగా నోడ్ ఎలాగా. అర్థమైంది మీకు? బ్రౌజర్ ఏం చేసింది, మీ జావా స్క్రిప్ట్ అన్నీ ప్రాసెస్ చేసింది, అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. అలాగే నోడ్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. నోడ్ అనేది ఒక క్రోమ్ ఎలాగా అది ఒక రన్ చేసే ప్రోగ్రామ్, అంతేగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ప్రోగ్రామ్ వేరు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వేరు. ఆ ప్రోగ్రామ్ రన్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రన్ చేసేవాడిని ప్రోగ్రామ్స్ అంటారు. సో నోడ్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. నోడ్ నేర్చుకోవడం జావా స్క్రిప్ట్ నేర్చుకోవటమే. అది డిఫరెన్స్ ఏంటి, మన నార్మల్గా రాసే జావా స్క్రిప్ట్కి నోడ్ రన్ చేసే జావా స్క్రిప్ట్ డిఫరెన్స్ ఏంటంటే, కొన్ని జావా స్క్రిప్ట్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అవి మీకు నెక్స్ట్ సెషన్ చెప్తా. ఆ లిమిటేషన్ని సర్వర్ సైడ్లో కొంచెం ఇంప్లిమెంట్ చేశాడు. కొన్ని ఎక్స్ట్రా డిపెండెన్స్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల దాని తగ్గదు జావా స్క్రిప్ట్ రాయాలి అక్కడ. కానీ అక్కడ రాసి ఇక్కడ మనం క్రోమ్లో రన్ చేయలేం. ఎందుకంటే ఈ క్రోమ్లో ఉన్న జావా స్క్రిప్ట్ ఇంజిన్లో కొంతవరకు లిమిటేషనే ఉంది. కానీ నోడ్లో ఉన్న జావా స్క్రిప్ట్లో కొన్ని ఫీచర్స్ కొన్ని ఎక్స్ట్రా ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనం జావా స్క్రిప్ట్ ఎక్స్ట్రాగా రాసి కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ చేయొచ్చు అనమాట. సో సర్వర్ సైడ్ దగ్గర ఉన్న జావా స్క్రిప్ట్, క్లయింట్ సైడ్ జావా స్క్రిప్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. ఎందుకంటే సర్వర్ సైడ్ కొన్ని బాగా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎందుకని, సర్వర్ సైడ్ అంటే మనకు కావాల్సిన ఫైల్స్ ఇస్తుంది, కానీ ఇక్కడ క్రోమ్ ఇవ్వదు. అది మీకు ఆ లిమిటేషన్స్ గురించి నెక్స్ట్ చెప్తాను. ఓకేనా? సో ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఈ జావా స్క్రిప్ట్ రన్స్ ఆన్ సర్వర్ సైడ్ అడుగుతారు. ఎస్, జావా స్క్రిప్ట్స్ నవ్వే డేస్ జావా స్క్రిప్ట్స్ రన్స్ ఆన్ సర్వర్ సైడ్ ఆల్సో. ఎలా, by embedding the JavaScript engine into C+ program. So now there is node program is there. Node program runs the JavaScript server side. So ఇప్పుడు JavaScript మనం క్లయింట్ సైడ్ నుండి రాయొచ్చు, సర్వర్ సైడ్ కూడా రాయొచ్చు. సో అందుకని JavaScript నేర్చుకుంటే మంచిది. ఓకే, నెక్స్ట్ ECMAScript అంటారు. ఆ ECMAScript JavaScript. మీకు ఇంటర్వ్యూలకి అంటే ECMAScript గురించి తెలుసా, ES5 ఫీచర్స్, ES6 ఫీచర్స్ గురించి తెలుసా అంటారు. ECMAScript అంటే ఏమిటి, జావాస్క్రిప్ట్. ECMAScript అనేది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, కానీ అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ఈ ECMAScript ఏం చేస్తుందంటే, ఇప్పుడు మన వరల్డ్ వైడ్ ఐటీ కంపెనీ వాళ్ళు ఏదైనా సరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా పడితే అలా రాయితే కుదరదు. ఒక్కొక్క దానికి ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు, కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. అలా ఆ స్టాండర్డ్స్ని ఒక స్క్రిప్టింగ్ అలా స్టాండర్డ్ మెయింటైన్ చేసే స్క్రిప్టే ECMAScript. ఈ రూల్స్ ప్రకారమే, ఈ రూల్స్ బేస్ చేసుకొని ఈ జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్ డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాశాడు, ఏదో రాశాడు, దాన్ని కొంచెం మార్చి ఇలా కూడా రాయొచ్చు, ఇలా రాయొచ్చు. అలా స్టాండర్డ్స్ జావాస్క్రిప్ట్ ECMAScript స్టాండర్డ్స్ బేస్ చేసుకొని జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్ స్పెసిఫికేషన్ చేస్తాడు. జావాస్క్రిప్ట్లో ఇవి ఉండాలని చెప్పి.
సో అందుకని ఎక్మాస్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ఎక్మాస్క్రిప్ట్ స్టాండర్డ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఫర్ ద జావా స్క్రిప్ట్. ఎక్మాస్క్రిప్ట్ ఈజ్ స్టాండర్డ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఫర్ ద జావా స్క్రిప్ట్. ఓకే, ఒక్కసారి జావా స్క్రిప్ట్ ఎక్మాస్క్రిప్ట్ మీరు హిస్టరీ చూస్తే జావా స్క్రిప్ట్ అనేది 1995లో వచ్చింది. అప్పుడు దాని లైవ్ స్క్రిప్ట్ అనేవాడు. ఓకే, 1997లో ఏం చేశారంటే ఈ జావా స్క్రిప్ట్ ఇలా పడితే రాయతనకూడదు, ఎకమాస్క్రిప్ట్ వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్స్ ప్రకారమే రాయాలని చెప్పి ఎకమాస్క్రిప్ట్ అనేది 1997లో ఎస్టాబ్లిష్ చేశాడు. అక్కడ నుంచి ES3, ES4, ES5 అలా రకరకాలుగా ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఎందుకని మనం రాసే ప్రోగ్రామింగ్ ఎంతవరకు తగ్గియటము లేదా పెర్ఫార్మెన్స్ పెంచడం కోసము, ఓకే, మన లాంగ్వేజ్ క్లియర్గా ఉండటం కోసం లేదా రకరకాల స్టాండర్డ్స్ మార్చుకుంటూ ఉండటం వల్ల ఆ స్టాండర్డ్స్ ఫాలో అయ్యి మనం జావా స్క్రిప్ట్ రాస్తాం. ఓకే, అయితే ఇప్పుడు లేటెస్ట్ ఎక్మాస్క్రిప్ట్ వర్షన్ ఏంటి అంటే ES6 అంటే చాలామంది అడుగుతారు. లేటెస్ట్ ఎక్మాస్క్రిప్ట్ అనేది ES6 స్టాండర్డ్స్ ప్రకారం జావా స్క్రిప్ట్ అయితే ఇక్కడ ఏం చేశానంటే జావా స్క్రిప్ట్లో అన్ని కామన్గా అన్ని ఎలా పడితే అలా ఉండిద్ది అనమాట. ఒక స్టాండర్డ్ ఉండదు ఇప్పుడు కూడా. అదే నార్మల్ జావా స్క్రిప్ట్ స్టాండర్డ్స్ ఉంటే కానీ ఒక షేప్ ఉండదు. అయితే ES6 అనే ఒక కొత్త ఫీచర్స్ కొత్త ఎక్మాస్క్రిప్ట్ వర్షన్లో ఏం చేశారంటే కొన్ని జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్లో కొన్ని ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేశాడు. ఎందుకోసం అంటే పెర్ఫార్మెన్స్ పెంచడం కోసం, చాలా స్పీడ్గా రన్ అవడం కోసం, తక్కువ మెమరీ తీసుకోవడం కోసం. మెమరీ తక్కువ తీసుకోవాలి, ఎప్పుడైనా గుర్తుంచుకుని మనం ప్రోగ్రామింగ్ రాస్తే ఈ రూల్స్ ఫాలో అవుతూ రాయాలి. పెర్ఫార్మెన్స్ బాగా ఉండాలి, మెమరీ తక్కువ తీసుకోవాలి. ఎందుకని మెమరీ ఎక్కువ తీసుకుంటే మీ సిస్టమ్ హ్యాక్ అయిపోద్ది, ఎక్కువసేపు లోడ్ అవ్వదు, లోడింగ్ టైం ఎక్కువ ఉండకూడదు. సో వాటిని ఇంప్లిమెంటింగ్ ES6 వాళ్ళు ఏం చేయాలంటే ఈ స్టాండర్డ్స్లో నువ్వు కొత్త ఫీచర్స్ రాశాడు. ఈ స్టాండర్డ్ జావా స్క్రిప్ట్ రాయి, ఓకే, అప్పుడు క్లియర్గా ఉంటుంది, పెర్ఫార్మెన్స్ తగ్గింది అని. అయితే ఇక్కడ ఏంటంటే ES6ని నెక్స్ట్ జనరేషన్ జావా స్క్రిప్ట్ అని కూడా అంటాడు. గుర్తుంచుకోండి, నెక్స్ట్ జనరేషన్ జావా స్క్రిప్ట్ అని అంటాడు. ఈ జావా స్క్రిప్ట్ కొత్త ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేశాం. అయితే ES6, ES5 లేటెస్ట్గా వచ్చిన ES5, ES6 అనేవి డైరెక్ట్గా బ్రౌజర్స్ రన్ చేయవు. బ్రౌజర్స్ ఓన్లీ నార్మల్ అంతకుముందు స్టాండర్డ్స్ ప్రకారం ఇంప్లిమెంట్ చేసిన జావా స్క్రిప్ట్ని అండర్స్టాండింగ్ చేసుకుంటాయి బ్రౌజర్స్. మరి డైరెక్ట్గా రాసిస్తే అవి అర్థం చేసుకోలేదు. ఎక్మాస్క్రిప్ట్ ES6 బేస్ చేసుకొని జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ రాస్తే ఈ బ్రౌజర్స్ అర్థం చేసుకోలేవు, ఇంకా ఎందుకు అప్డేట్ చేయలేదు. అందుకని ఏం చేస్తానంటే ఈ ఎక్మాస్క్రిప్ట్ని అది ES6, EX5 రాసిన జావా స్క్రిప్ట్ని కొన్ని కంపైలర్స్ ద్వారా నార్మల్ జావా స్క్రిప్ట్గా మార్చి బ్రౌజర్స్కి ఇస్తారు. ఓకే, సో ఇక్కడ ES6 is the latest version of the ECMAScript, is also called next generation JavaScript, which has additional features. Okay, it does not directly run on the browser. Before running on the browsers, it must be converted in the browser understanding JavaScript. బ్రౌజర్స్ నార్మల్ అండర్స్టాండ్ తర్వాత GSని ఇంజిన్కి ఇచ్చింది, అదే వేరే సంగతి. బ్రౌజర్స్కి ఇచ్చే ముందే నార్మల్ జావాస్క్రిప్ట్గా మార్చి ఇవ్వాలి. దానికోసం కొన్ని సపరేట్ కంపైలర్స్ ఉంటాయి. అవి బేబుల్ కంపైలర్ అని రకరకాల కంపైలర్స్ ఉంటాయి. బేబుల్ కంపైలర్స్ ఉంటాయి. సో ఈ బేబుల్ కంపైలర్స్ ఏంటంటే ES6, ES5 రాసిన మనం జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నార్మల్ జావా స్క్రిప్ట్ కోడ్గా మార్చి బ్రౌజర్స్కి ఇచ్చింది. ఇలా ES6 ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేసే జావా స్క్రిప్ట్స్నే ఎగ్జాంపుల్స్ టైప్ స్క్రిప్ట్, కాఫీ స్క్రిప్ట్ అని సపరేట్ స్క్రిప్ట్స్. ఇవో జావా స్క్రిప్టే, కాకపోతే నార్మల్ జావా స్క్రిప్ట్ కాదు. ES6 ఫీచర్స్ అంటే ఉన్న జావా స్క్రిప్ట్స్ ఈ బ్రౌజర్స్ అందరం డైరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోలేవు. మీరు బేబుల్ కంపైలర్ ద్వారా ఏదో కంపైలర్ ద్వారా మార్చి బ్రౌజర్స్కి ఇవ్వాలి. సో ఈ టైప్ స్క్రిప్ట్, కాఫీ స్క్రిప్ట్ ద్వారా రకరకాల ఫ్రేమ్వర్క్స్ ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు యాంగులర్, రియాక్ట్ ఇవన్నీ ఏంటంటే ఈ టైప్ స్క్రిప్ట్ బేస్ చేసుకొని చేశారనమాట. జావా స్క్రిప్ట్ నేర్చుకోవడం పోతూ టైప్ స్క్రిప్ట్ కూడా నేర్చుకోవచ్చు. ఏం డిఫరెన్స్ అంటే రెండు ఒకటే. కానీ జావా స్క్రిప్ట్ని టైప్ స్క్రిప్ట్లో వేరే విధంగా రాస్తారు, కొన్ని స్పెసిఫికేషన్ వాడతారు. మనం ఏమైనా చెప్తే ఇది ఏ డేటా టైప్ స్పెసిఫిక్గా చెప్పాలి, కానీ జావా స్క్రిప్ట్లు చెప్పక్కల్లా. టైప్ స్క్రిప్ట్ స్పెసిఫిక్గా చెప్పాలి. ఆ స్పెసిఫిక్గా ఫాలో అవ్వడం వల్ల మన పెర్ఫార్మెన్స్ అని పెంచడం కోసం ES6 ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేసి టైప్ స్క్రిప్ట్ రాశారు. ఓకే, సో టైప్ స్క్రిప్ట్ విడిగా నేర్చుకోవాలి. అది కూడా జావా స్క్రిప్టే, కానీ టైప్ స్క్రిప్ట్ ఎలా రాస్తారో మీరు విడిగా నేర్చుకోవాలి. ఓకే, సో ఈ ES6 ఫీచర్స్ ఏంటి, నార్మల్ జావా స్క్రిప్ట్ కాకుండా ES6 ఫీచర్స్ ఏంటి, నెక్స్ట్ జనరేషన్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, అవన్నీ మీకు నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోలో చేస్తాం. ఓకేనా, అది ఎక్మాస్క్రిప్ట్కి జావా స్క్రిప్ట్ తేడా. ఎక్మాస్క్రిప్ట్ ఈజ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఫర్ ద జావా స్క్రిప్ట్ standards which provides the standards. ECMA is standard for scripting language for JavaScript. అర్థమైంది కదా, జావా స్క్రిప్ట్ కొన్ని స్టాండర్డ్ ఇవ్వడం కోసం ECMA 6
ఇక్కడ క్వశ్చన్ ES6 అంటే ఏంది? ES6 అంటే EX న్యూ ఫీచర్స్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ జావా స్క్రిప్ట్. దే హ్యావ్ ద ఎడిషనల్ ఫీచర్స్. ES6లో రాసిన జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ను బ్రౌజర్ అండర్స్టాండ్ చేసుకోలేదు. వాటిని వేరియబుల్ అండ్ కంపైలర్ కన్వర్ట్ చేసి నార్మల్ జావా స్క్రిప్ట్గా మార్చి బ్రౌజర్స్కి ఇవ్వాలి. టైప్ స్క్రిప్ట్, కాఫీ స్క్రిప్ట్ ఇలాంటి స్క్రిప్ట్స్ అన్ని ES6 ఫీచర్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేశారు. వాటిని బేస్ చేసుకుని యాంగులర్ ఫ్రేమ్వర్క్, రియాక్ట్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, కొంతమంది డైరెక్ట్గా టైప్ స్క్రిప్ట్ నేర్చుకోవచ్చు, తప్పలేదు. కాకపోతే కొంచెం నార్మల్ జావా స్క్రిప్ట్ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత టైప్ స్క్రిప్ట్ నేర్చుకుంటాం కానీ తప్పలేదు. ఓకేనా? అర్థం క్లియరే కదా? ఓకే, నెక్స్ట్ లిమిటేషన్స్. అయితే ప్రతి ప్రోగ్రామ్ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. జావా స్క్రిప్ట్ మనం రాసే ప్రోగ్రామ్ ఎంతవరకు హ్యాండిల్ చేయగలదు, జావా స్క్రిప్ట్లో రాసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎంతవరకు హ్యాండిల్ చేయగలదు. మీకు ఇందాక చెప్పినట్టే జావా స్క్రిప్ట్ అనేది సర్వర్ సైడ్లో అవుతుంది, క్లయింట్ సైడ్లో అవుతుంది. సర్వర్ సైడ్లో ఉన్న లిమిటేషన్ ఉన్న చేసేయాలి క్లయింట్ సైడ్ జావా స్క్రిప్ట్ చేయదు. అయితే క్లయింట్ సైడ్ చేసే జావా స్క్రిప్ట్ లిమిటేషన్స్, ఈ క్లయింట్ సైడ్ దగ్గర ఉన్న జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందో ఏమి చేయలేదు చూద్దాం. ఓకే, ఇది ఓన్లీ బ్రౌజర్ సైడ్లో ఉన్న జావా స్క్రిప్ట్. ఇదేంటి? ఆ బ్రౌజర్ సైడ్లో వెబ్ పేజ్లో HTML పేజెస్ని వాటిని HTML పేజ్ని బ్రౌజర్లో అయిన HTML పేజ్ని చేంజ్ చేయడం, మాడిఫై చేయడం, దాని కంటెంట్ చేయడం వరకే. ఓకే, రియాక్ట్ అంటే యూజర్ యాక్స్ అంటే యూజర్ మౌస్ క్లిక్ చేసినప్పుడు ఓన్లీ ఆ వెబ్ పేజ్కి సంబంధించిన చేంజ్ చేసి మాడిఫై చేయడం కానీ చేస్తాం. ఓకే, సారీ, ఓకే, అండ్ రిక్వెస్ట్ ఓవర్ టు ద రిమోట్ సర్వర్స్ డౌన్లోడ్ ద ఫైల్స్. అయితే ఈ జావా స్క్రిప్ట్ ఇక్కడ ఓకే, ఈ జావా స్క్రిప్ట్ ఓన్లీ బ్రౌజర్లో ఉన్న వెబ్ పేజీలో కాకుండా మీరు వేరే సర్వర్లు, వేరే వెబ్సైట్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అయితే జావా స్క్రిప్ట్ ఒక వేరే వెబ్సైట్ అంటే వెబ్సైట్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఆ వెబ్సైట్ ద్వారా ఒక ఏపీఐ ప్రొవైడ్ చేస్తారు. ఏపీఐ అంటే అప్లికేషన్ ఇంటర్ఫేసెస్ అంటారు. ఆ వెబ్సైట్ ఆ ఏపీఐని, ఆ యూఆర్ఎల్స్ని రిక్వెస్ట్ పంపించి డేటా తెచ్చుకోవచ్చు. ఎలా? అజాక్స్ ఎలా ఉంటాయి. సో హెచ్టిపి అనే రిక్వెస్ట్ ఉంటాయి, ఆ ప్రోటోకాల్స్ ఉంటాయి. హెచ్టిపి రిక్వెస్ట్ ద్వారా మన జావా స్క్రిప్ట్ ఆ వెబ్ పేజీలోకి మనం చూసిన వెబ్ పేజీలోకి అజాక్స్ అనే కాన్సెప్ట్ ద్వారా సర్వర్లో హెచ్టిపి రిక్వెస్ట్ సర్వర్లో ఒక వెబ్సైట్లో ప్రొవైడ్ చేసిన ఏపీఐ నుంచి డేటా తెచ్చుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఓ వెబ్సైట్ ప్రొవైడ్ చేసిన డేటా అంతేకాని డైరెక్ట్గా జావా స్క్రిప్ట్ వేరే వెబ్సైట్తో ఇంటరాక్ట్ అవ్వదు. ఎప్పుడైతే ఆ వెబ్సైట్ ఏపీఐస్ ఇస్తాయో ఆ ఏపీఐస్ ఇంటరాక్ట్ అవుద్ది. ఓకే, అర్థమైందా? సో మీరు సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ రాసింది ఏపీఐస్ రాస్తే ఓన్లీ ఆ ఏపీఐస్ హ్యాండిల్ చేసుకుంటే జావా స్క్రిప్ట్ రన్ చేసిద్ది. అది ఆ పేజీలోకి డేటా లోడ్ చేయటము, డేటా మార్చడము చేసిద్ది. సర్వర్ సైడ్ ఏపీఐ ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవటం, దాన్ని వెబ్ పేజీలో చూపిద్దాం. అంటే ఆ వెబ్ పేజీ వరకే జావా స్క్రిప్ట్. ఓకే, అలాగే ఆ వెబ్ పేజీ వరకు కొన్ని లోకల్ స్టోరేజ్ ఉంటాయి. మీరు లోకల్ స్టోరేజ్ ఉంటాయి మన ఆ వెబ్ పేజీలో, మన ఒక పేజీ నుంచి ఒక పేజీకి మన లోకల్ స్టోరేజ్ హ్యాండిల్ చేయడం కూడా జావా స్క్రిప్ట్ చేసింది. అదే ఒక పేజీలో ఉన్న జావా వెబ్ పేజీలో ఇంకో పేజీకి వెళ్ళినప్పుడు ఆ లోకల్ స్టోరేజ్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. అది నెక్స్ట్ తర్వాత అర్థమవుతూ ఉంటుంది. కుకీస్ అంటారు. అదే మీ ఇన్ఫర్మేషన్ లోకల్గా స్టోర్ చేసేది, సర్వర్ సైడ్ కాదు, లోకల్గా. ఆ లోకల్లో స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ని జావా స్క్రిప్ట్ హ్యాండిల్ చేయగలదు. లోకల్గా అంతా ఎక్కడ కాదు, ఆ బ్రౌజర్లోనే, ఆ బ్రౌజర్ విండో వరకే. జావా స్క్రిప్ట్ లిమిటేషన్ ఓన్లీ ఫర్ ద బ్రౌజర్ విండో, అవుట్ సైడ్ ద బ్రౌజర్. మీరు కంప్యూటర్లో బ్రౌజర్ ఓపెన్ చేసి వెబ్ పేజ్ లోడ్ చేశాడు, దానిలో జావా స్క్రిప్ట్ ఉంది. ఆ జావా స్క్రిప్ట్ అనేది మీ సిస్టంలో, మీ కంప్యూటర్లో ఏది హ్యాండిల్ చేయలేదు. మీ కంప్యూటర్ అవుట్ ఆఫ్ ఆ బ్రౌజర్ విండోకి రాదు. ఓన్లీ బ్రౌజర్ విండోలో ఏం చేసినా బ్రౌజర్ విండోలోనే చేయాలి. అంతేగాని మీ కంప్యూటర్లో ఫైల్స్ తీసుకురావడం ఏమి జావా స్క్రిప్ట్ చేయదు. జావా స్క్రిప్ట్ ఓన్లీ మీ బ్రౌజర్ విండోలో ఉన్న వెబ్ పేజ్ని హ్యాండిల్ చేయడం వరకే. అదే లిమిటేషన్, దాని లిమిటేషన్ వెబ్ పేజీ హ్యాండిల్ చేయడం వరకే, ప్లస్ వేరే ఏపీఐస్ ఇంటరాక్ట్ అవ్వడం వరకే. అంతేగాని మీ సిస్టంలో ఉన్న ఫైల్స్ తీయడం అన్నీ చేయదు. అయితే సర్వర్ సైడ్ ఇది క్లయింట్ సైడ్ జావా స్క్రిప్ట్ లిమిటేషన్స్. సర్వర్ సైడ్ జావా స్క్రిప్ట్ గురించి చెప్పాను, నోడ్ ప్రోగ్రామ్. అదేం చేసేదంటే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ద్వారా ఫైల్స్ని హ్యాండిల్ చేయడం, మన ఇచ్చిన ఫైల్స్ తీసుకున్న ఫైల్స్ని మ్యానిపులేట్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటుంది. సో అలా ఇటువంటి కొత్త ఫైల్స్ని హ్యాండిల్ చేయడం, లేదా ఇలా రకరకాల కొత్త ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేసి సర్వర్ సైడ్ పెట్టాడు. సో క్లయింట్ సైడ్ ఉన్న లిమిటేషన్ ఏంటంటే ఓన్లీ జావా స్క్రిప్ట్ రన్స్ ఓన్లీ బ్రౌజర్ విండో, నాట్ అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రౌజర్ విండో. ఓకే,
క్లయింట్ సైడ్ జావాస్క్రిప్ట్ డస్ నాట్ అలౌ ద రీడింగ్ రైటింగ్ ఆఫ్ ద ఫైల్స్. మన సిస్టమ్ ఫైల్స్ రీడ్ చేయదు, సెక్యూరిటీ అది. ఓకే, ఇది ఇంటరాక్ట్స్ విత్ ద సర్వర్ ఏపీఎస్ విత్ సమ్ హెచ్టిపి. మన హెచ్టిపి అడ్రస్ ద్వారా మాత్రమే వేరే వెబ్సైట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఏపీఎస్ ఇంటరాక్ట్ అయ్యింది. ఓకే, ఇదే లిమిటేషన్ జావాస్క్రిప్ట్. అడుగుతా జావాస్క్రిప్ట్ లిమిటేషన్స్ ఏంటి, జావాస్క్రిప్ట్ మీ కంప్యూటర్లో అనేది హ్యాండిల్ చేయగలదా? నో, జావాస్క్రిప్ట్ ఓన్లీ వెబ్ పేజ్ని మనం హ్యాండిల్ చేసింది. అర్థమైంది కదా, ఇది జావాస్క్రిప్ట్ ఇంట్రడక్షన్. అయితే పై జావాస్క్రిప్ట్ ఎందుకు నేర్చుకోవాలి? మిగతా జావా ఉంది, పైథాన్ ఉంది, సి ప్లస్, చాలా రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. జావాస్క్రిప్ట్ ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకంటే ఇక్కడ చూడండి, జావాస్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్ ప్రోగ్రాము, ఇప్పుడు సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ కూడా అయింది. సో ఫ్రంట్ ఎండ్ ప్రోగ్రామ్, బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్. మొబైల్ యాప్స్లో కూడా, మొబైల్ యాప్స్ మన యాప్స్ ఉంటాయి కదా, వాట్సాప్ యాప్, ఫేస్బుక్ యాప్, ఈ యాప్స్ కూడా కొన్ని జావాస్క్రిప్ట్లో తయారు చేసినవి. కొన్ని డెస్క్టాప్స్ యాప్స్ కూడా జావాస్క్రిప్ట్లో కూడా చేశారు. ఈ జావాస్క్రిప్ట్ ఈజీగా నేర్చుకోవచ్చు, మిగతా ప్రోగ్రామ్స్ నేర్చుకోవచ్చు. ఇక్కడ కంపారిజన్ ఇచ్చారు చూడండి, సి హ్యాష్, జావా, రూబీ, పైథాన్ ఇవే ఫ్రంట్ ఎండ్ డెవలపర్, అవి ఓన్లీ సర్వర్ సైడ్ మాత్రమే పనిచేస్తాయి. ఓకే, ఈ రూబీ, జావా సి నేర్చుకోవడం కష్టం, అంటే కొంచెం తొందరగా నేర్చుకోవాలి, ఈజీగా నేర్చుకోవడం. కానీ జావాస్క్రిప్ట్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా, అంతేకాకుండా ఇప్పుడున్న మార్కెట్లో జావాస్క్రిప్ట్ అన్ని అప్లికేషన్లు జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తారు. జావాతో చేసిన అప్లికేషన్లో కూడా జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తారు. పిహెచ్పితో చేసిన అప్లికేషన్లో కూడా జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తారు. సో అన్ని కామన్గా యూజ్ చేస్తే జావాస్క్రిప్ట్ ఎక్కడనే యూజ్ చేస్తారు కాబట్టి ఇది వరల్డ్ వైజ్ చాలా ఫేమస్. అంతేకాకుండా ఇప్పుడు రకరకాల ఫ్రేమ్ వర్క్స్, లైబ్రరీస్ లైక్ యాంగిల్, రియాక్ట్, ఇవి మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. సో అవన్నీ మీకు అండర్స్టాండింగ్ రావాలంటే జావాస్క్రిప్ట్ బాగా నేర్చుకోండి. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో కోసం జావాస్క్రిప్ట్ ఫండమెంటల్స్, కోడింగ్ ఎలా రాస్తారు, బేసిక్స్, ఇవన్నీ నెక్స్ట్ లెసన్లో చెప్తాను. ఓకే, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అలాగే నోటిఫికేషన్ సింబల్ కూడా నొక్కండి, బెల్ సింబల్ నొక్కండి. మీకు ఎప్పుడైనా కొత్త లెసన్స్ యాడ్ చేయగలన్నా, కొత్త వీడియోస్ యాడ్ చేయగలన్నా మీకు నోటిఫికేషన్ వచ్చింది. ఓకేనా, థ్యాంక్స్, బాయ్.